హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు విజయర్ లైఫ్ టెక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సివిల్ లాకి సంబంధించి కోర్టు దావాలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. సో మన టాపిక్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ సూట్. ఈ స్టేజెస్ ఆఫ్ సూట్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి, ఎందుకు తెలుసుకోవాలంటే మనకి ఈ విషయం తెలుసుకోవడం వల్ల ఒక అవగాహన అనేది వస్తుంది. కోర్టులో ఏ విధంగా ప్రొసీడింగ్స్ జరుగుతాయి మరియు కోర్టులో మనం దావా వేసినప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే, స్టేజెస్ ఆఫ్ సూట్. ఈ స్టేజెస్ ఆఫ్ సూట్ లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయాలు వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ అండ్ సర్వ్ సమన్స్, ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్, ఎఫెక్ట్ ఆఫ్ ది appearance and non-appearance of the parties, and discovery and settlement, trial, judgment, decree. ఇలా కొన్ని స్టేజెస్ ని మనం సివిల్ సూట్ లో గమనించవచ్చు. ఈ స్టేజెస్ అన్నిటి గురించి మనం బ్రీఫ్ గా సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఏ విధంగా చెప్పబడ్డాయి మరియు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్టేజెస్ ఆఫ్ సూట్ ఒకసారి చూడండి. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సూట్ అండ్ సర్వ్ సమన్స్, రిటర్న్ స్టేట్మెంట్, ఎఫెక్ట్ ఆఫ్ ది నాన్ అపీరెన్స్, అండ్ నెక్స్ట్ వన్ డిస్కవరీ, అండ్ నెక్స్ట్ సెటిల్మెంట్ అండ్ ట్రయల్ అండ్ జడ్జిమెంట్ అండ్ డిక్రీ. ఇలా కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి. ఈ ఒక్కొక్క స్టేజ్ గురించి మనం బ్రీఫ్ గా చూద్దాం. మొదటగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సూట్. ఎవరైతే తమ సమస్యని కోర్టు ద్వారా పరిష్కరించుకుందాం అనుకుంటారో వారు వారి సమస్యకు సంబంధించి ఒక నిర్దిష్టమైన కోర్టులో దావా వేయడం జరుగుతుంది. ఈ దావా వేయడానికి ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ దావాకు సంబంధించి ఆర్డర్ 1 to 7 వరకు మనకు ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 లో చెప్పబడ్డాయి. వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ లో ఆర్డర్ 1 to 7 వరకు ఏం చెప్పబడ్డాయి? మొదటగా ఆర్డర్ 1, పార్టీస్ టు సూట్. ఎవరు పార్టీగా ఉంటారు ఒక సూట్ లో, ఏ సందర్భంలో సూట్ ఫైల్ చేయొచ్చు, సింగిల్ గానా లేకపోతే కొంతమంది కలిసి ఒక విషయంపై దావా వేయవచ్చా, ప్లెయింటిఫ్ అంటే ఎవరు, డిఫెండెంట్ అంటే ఎవరు, ఈ ఆర్డర్ 1 లో మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్డర్ 2, ఫ్రేమ్ ఆఫ్ సూట్. సూట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది, అండ్ మన క్లెయిమ్ అనేది ఏ విధంగా ఉండాలి, అన్ని క్లెయిమ్స్ ఒకే సూట్ లోనే ఉండాలా లేదా సపరేట్ గా ఫైల్ చేసుకోవాలా అనే విషయాన్ని మనం ఆర్డర్ 2 లో గమనించవచ్చు. మరియు ఎటువంటి విషయాలు మాత్రమే కోర్టులో సూట్ ఫైల్ చేయవచ్చు అనే విషయాన్ని మనం ఆర్డర్ 2 లో గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్డర్ 3, రికగ్నైజ్డ్ ఏజెంట్స్ అండ్ ప్లీడర్స్. ఈ ఆర్డర్ 3 లో మనం ఏం గమనించవచ్చు అంటే ఎవరైనా కోర్టు నుంచి వారి సమస్యను పరిష్కరించుకుందాం అనేసి వారు డైరెక్ట్ గా వచ్చి జడ్జి గారు నాకు పలానా సమస్య నాకు ఉంది, ఆ సమస్య నుంచి నన్ను బయటపడేయండి అనే అవకాశం ఉండదు. ఇక్కడ సాధారణంగా వారి సమస్యను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలనుకున్న వారు కోర్టుని డైరెక్ట్ గా కాకుండా ఒక అడ్వకేట్ ని అపాయింట్మెంట్ చేసుకుంటారు. ఆ అడ్వకేట్ ద్వారా దావా వారి తరపున వేసి వారి సమస్యపై కోర్టులో పోరాడడం జరుగుతుంది. ఇక్కడ వారు అపాయింట్మెంట్ చేసుకున్న అడ్వకేట్ వారికి ఒక ఏజెంట్ గా వ్యవహరిస్తారు. మనం గమనించాల్సిన విషయం ఈ ఆర్డర్ 3 లో ఎవరు ఏజెంట్ గా వ్యవహరిస్తారు, వారి అర్హతలు ఏమిటి, ఆ అడ్వకేట్ ని ఎలా అపాయింట్మెంట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ ఆర్డర్ 3 లో మనం గమనించవచ్చు. మరి అందరూ అడ్వకేట్ ని అపాయింట్మెంట్ చేసుకోలేరు. మరి కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా అమౌంట్ పెట్టలేరు కదా. అంటే ఇలాంటి విషయాల కోసం ఫ్యూచర్ లో మనం ఛానల్లో వీడియోలు చేయబడతాయి. అందుకు గాను మీ ఆదరణ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ లీగల్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ వన్ ఆర్డర్ 4, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సూట్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సూట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా మనం సూట్ కోర్టులో దాఖలు చేయాలి అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్డర్ 5, ఇష్యూ అండ్ సర్వీస్ ఆఫ్ సమన్స్. ఇక్కడ మనం చూడాల్సిన విషయం వచ్చేసి కోర్టు నుంచి సమన్స్ ఏ విధంగా జారీ అవుతాయి, ఏ సందర్భంలో సమన్స్ అనేవి కోర్టు ద్వారా ఇష్యూ చేయబడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆర్డర్ 6, ప్లీడింగ్స్ జనరల్లీ. కోర్టులో ప్లీడింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్డర్ 7, ప్లెయింట్ అనగా ఒక అప్లికేషన్ అని చెప్పవచ్చు. ఆర్డర్ 7 లో మనకి ప్లెయింట్ గురించి పూర్తిగా ఎలా ఉంటాయి, ఏ విషయాలు ఉంటాయి ప్లెయింట్ లో, ఆ విషయాలన్నిటినీ మనం ఆర్డర్ 7 లో ప్లెయింట్ గురించి గమనించవచ్చు. ఈ ఆర్డర్స్ అన్ని కూడా మనకి ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 లో మనకి పూర్తిగా చాలా డీటెయిల్ గా ఇవ్వబడ్డాయి. వీటి గురించి మీరు ఒకసారి అక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఇష్యూ అండ్ సర్వీస్ ఆఫ్ సమన్స్. ఇది మనం సెకండ్ స్టేజ్ గా చెప్పవచ్చు. సమన్స్ గురించి సిపిసిలో సెక్షన్ 27, సెక్షన్ 28, సెక్షన్ 29 లో డీటెయిల్ గా మనకు చెప్పబడింది. అలాగే ఆర్డర్ 5 లో కూడా మనం ఈ సమన్స్ గురించి మనం గమనించవచ్చు. ఇక్కడ సెక్షన్ 27 సమన్స్ ఎవరికి ఇస్తారనే విషయం గురించి మాట్లాడుతుంది. అండ్ సెక్షన్ 28 ఎలా సమన్స్ ఇష్యూ చేస్తారు అనే విషయం గురించి సెక్షన్ 28 చెప్తుంది.
అలాగే 29 ఒకవేళ ఫారిన్ కంట్రీలో ఉన్న వారికి మన ఇండియన్ కోర్ట్స్ ఏ విధంగా సమన్స్ ఇష్యూ చేస్తాయి అనే విషయాన్ని సెక్షన్ 29 లో మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్. ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనం ఆర్డర్ 8 లో గమనించవచ్చు. ఏముంటది ఆర్డర్ 8 లో? సాధారణంగా దావా అనేది ఒకరిపై వేయడం జరుగుతుంది. వారిని సూట్ లో డిఫెండెంట్ గా పిలువబడతారు. ఆ డిఫెండెంట్ తనపై వేసిన దావాకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానాన్ని కోర్టులో రిటర్న్ స్టేట్మెంట్ అని పిలువబడుతుంది. సాధారణంగా డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. ఇది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మనకి ఈ ఆర్డర్ 8 లో ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి, ఏ పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి, మీరు ఈ విషయాలన్నీ రిటర్న్ స్టేట్మెంట్ లో గమనించవచ్చు. ఈ విషయాలన్నిటిని మనం ఆర్డర్ 8 లో గమనించవచ్చు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ అపీరెన్స్ అండ్ నాన్ అపీరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ విషయాన్ని మనం ఆర్డర్ 9 లో గమనించవచ్చు. ఏమిటంటే కోర్టులో దావా వేయడమే కాదు, కోర్టు ఒక డేట్ నిర్దేశించి కోర్టు ఆ డేట్ లో హాజరు కావాలని చెప్తుంది. మనం ఆ డేట్ లో కోర్టుకు హాజరయ్యి మన దావాకు సంబంధించి కోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాకపోతే వాటి పరిశానాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఆర్డర్ 9 లో గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చేసెస్ ఆఫ్ సూట్ లో డిస్కవరీ అనేది మనం గమనించవచ్చు. కోర్టు అన్ని విషయాలని విచారించి కోర్టు ఒక అవగాహనకి వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్. ఈ విషయాన్ని మనం ఆర్డర్ 14 లో గమనించవచ్చు. కోర్టు ఇరుపక్షాలు చెప్పిన విషయాలను పరిశీలించి కోర్టు ఇష్యూని ఫైండ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ క్వశ్చన్ ఆఫ్ లా. దావా వేసిన వారిని మరియు డిఫెండెంట్ ని కోర్టు ఒక అవగాహన కోసం వీరిని ఎగ్జామినేషన్ కూడా చేస్తుంది. ఇలాంటి విషయాలన్నీ మనం ఆర్డర్ 14 లో గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ట్రయల్. ట్రయల్ కి సంబంధించి మనకి ఆర్డర్ 10, 12, 13 అండ్ 15 to 19 లో మనం గమనించవచ్చు. ఈ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే ఎవిడెన్స్ ని ప్రవేశపెడతారు, సాక్షులను ప్రవేశపెడతారు మరియు ఇరుపక్షాల అడ్వకేట్స్ వారి వాదనలను కోర్టుకి వినిపిస్తారు. ఈ విషయాలు మనం ట్రయల్ ప్రొసీడింగ్ లో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ జడ్జిమెంట్. కోర్టు వారి వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం ఆర్డర్ 20 రూల్ 7 to 20 లో మనం గమనించవచ్చు. నెక్స్ట్ వన్ డిగ్రీ. డిగ్రీ గురించి మనం గత వీడియోలో డీటెయిల్ గా చెప్పుకున్నాం. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు డిగ్రీ గురించి ఒక అవగాహన అనేది వస్తుంది. సాధారణంగా ఈ స్టేజ్ లో కోర్టు తన ఇచ్చిన తీర్పును రాతపూర్వకంగా ఉంటుంది. ఇది పార్టీస్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కోర్ట్ ఆఫీసర్ దగ్గర. ఈ విషయాన్ని మనం సెక్షన్ 2 క్లాస్ 2 అండ్ ఆర్డర్ 20 రూల్ 7 to 20 వరకు మనం సిపిసిలో డిగ్రీ గురించి గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ అనేది ఈ స్టేజెస్ ఆఫ్ సూట్ లో ఆఖరి స్టేజ్. ఈ స్టేజ్ లో మనం ఎగ్జిక్యూషన్ అనే అప్లికేషన్ ని కోర్టుకి అప్లై చేయాల్సి ఉంటుంది. కోర్టు ఇచ్చిన తీర్పును లేదా ఆర్డర్ ను అమలుపరచడానికి ఎగ్జిక్యూషన్ పిటిషన్ ని కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన అన్ని విషయాలు మనం సెక్షన్ 3 to 74 వరకు అలాగే ఆర్డర్ 21 లో మనం ఈ ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన విషయాలన్నిటినీ మనం గమనించవచ్చు. ఇలా స్టేజెస్ ఆఫ్ సూట్ లో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి మనం తెలుసుకున్నాము. మీకు అన్ని స్టేజెస్ అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలపండి. అండ్ ప్లీజ్ క్లిక్ లైక్ బటన్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ for more legal topics. And next, ignorantia juris non excess.